Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో నిన్న జరిగిన ఒక ఎమోషనల్ మూమెంట్ అనేది నన్ను కొంచెం బాగా కదిలించేసింది. సో బుల్లితెరపై తన డాన్స్‌తో, ఎనర్జీతో లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న డీ ఫేమ్ పండు మాస్టర్‌కి వైజాగ్‌లో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. సో ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా అందరూ షాక్ గురయ్యారు. సో అసలు వైజాగ్ ఆనందపురం హైవే దగ్గర ఏం జరిగింది? పండు మాస్టర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా వివరాల్లోకెళ్తే విజయనగరం జిల్లాలో జరిగిన ఒక అమ్మవారి ఉత్సవాల ఈవెంట్‌కి పండు అలాగే అతనితో పాటు కొంతమంది డాన్సర్‌లయితే కలిసి అటెండ్ అయ్యారు. సో అక్కడ ప్రోగ్రామ్ అంతా సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్న తర్వాత కార్‌లో వైజాగ్‌కి వైపు మళ్ళీ రిటర్న్ వస్తున్న టైంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. జనరల్‌గా చాలా మందికి కార్ ట్రావెలింగ్ పడదు. హైవే మీద వాంతులు అవుతూ ఉంటాయి. ఓన్లీ కార్ అనే కాదు, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చాలా మందికి చాలా రకాలుగా అన్‌ఈజీగా ఉంటుంది. సో హైవే మీద వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ కూడా ఇదే జరిగింది. ఆ కార్‌లో ఉన్న ఒక వ్యక్తికి ఆ వామిటింగ్ ప్రాబ్లమ్ అవుతున్నప్పుడు సో ఆనందపురం జంక్షన్ దాటిన తర్వాత హైవే పక్కన ఒక సేఫ్టీ లేన్‌లో ఆ కార్ అయితే ఆపారు. సో వాంతి చేసుకోవడానికి కార్‌లో నుంచి పండు మాస్టర్‌తో పాటు మరికొందరు కిందకి దిగారు. సో కరెక్ట్‌గా అదే టైంలో వెనక నుంచి ఒక కోళ్ల ఫారం వ్యాన్ అతి వేగంగా వచ్చి వీళ్ళ కార్‌నైతే బలంగా ఢీకొట్టేసింది. ఆ వ్యాన్ గుద్దిన వేగానికి కారు వెనక భాగం మొత్తం నలిగిపోయింది. సో పండు మాస్టర్ కారు పక్కనే నిలబడి ఉండడం వల్ల ఆయనకి గట్టి దెబ్బలే తగిలినాయి. సో ముఖ్యంగా కాళ్ళకి, తలకి తీవ్ర గాయాలైతే అయినాయి. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే పండు మాస్టర్ ట్రీట్‌మెంట్‌కి రెస్పాండ్ అవుతున్నాడు. సేఫ్‌గానే ఉన్నాడు. సో త్వరగా రికవర్ అవుతున్నాడు. సో ఆయన త్వరగా కోలుకోవాలని వెల్ విషర్స్, డాన్సర్స్, పండు ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్కలుగా వెళ్లి విష్ చేస్తా ఉన్నారు. ప్రే చేస్తా ఉన్నారు. సో పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని మన టాకీ స్టడీ ఛానల్ తరపున నేను కూడా చాలా గట్టిగా బలంగా కోరుకుంటున్నాను. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అని అనలైజ్ చేస్తే ఆ కోళ్ల ఫారం వ్యాన్ డ్రైవర్ చేసిన ఓవర్‌టేకింగ్ తప్పని చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఈ విషయం డ్రైవరే ఒప్పుకున్నాడు తనదే తప్పని. సో ముందుగా వెళ్తున్న లారీనో, బస్సునో లెఫ్ట్ సైడ్ నుంచి రాంగ్ రూట్‌లో ఓవర్‌టేక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సో ఎమర్జెన్సీ లేన్‌లో ఆల్రెడీ ఆగి ఉన్న కారు ఆ డ్రైవర్‌కి లాస్ట్ మినిట్‌లో కనిపించుండొచ్చు. సో ఎంత బ్రేక్ ఏసినా స్పీడ్ వల్ల కంట్రోల్ కాలేక ఆ యాక్సిడెంట్ అలా జరిగిపోయింది. సో కొన్నిసార్లు అంతే, మన తప్పు లేకపోయినా, మన ప్రమేయం లేకపోయినా సో వేరే వాళ్ళు చేసిన తప్పుకి మనం బలైపోతా ఉంటాం. సరిగ్గా పండు మాస్టర్ విషయంలో అదే జరిగింది. వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ యాక్సిడెంట్‌కి పండు మాస్టర్‌కి తీవ్రమైన గాయాలైతే అయినాయి. సో దీని నుంచి రికవర్ అవ్వడానికి పండు మాస్టర్‌కి చాలా టైం పట్టిద్ది. సో త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. ప్రమాదం అయితే జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని మనం ఏమాత్రం మార్చలేం. సో మాస్టర్ అయితే ప్రస్తుతానికి సేఫ్‌గానే ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ నుండి కార్ డ్రైవ్ చేసేవాళ్ళు గాని, హైవేస్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు గాని నేర్చుకోవాల్సిన అవేర్‌నెస్ అయితే ఖచ్చితంగా ఉంది. సో హైవే మీద ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి కార్ ఆపితే వాంతులు చేసుకోవడానికో లేదా మరేదైనా కారణానికో కారు పక్కన నిలబడకండి. సో కార్ ఆపిన ప్లేస్ నుండి కనీసం 10 అడుగులు ముందుకెళ్ళి నిలబడండి. ఒకవేళ వెనక నుండి ఏదైనా వెహికల్ వచ్చి గుద్దినా మనం రియాక్ట్ అయ్యి తప్పించుకోవడానికి కొంచెం టైం అయితే దొరుకుతుంది. సో ఇది గైస్ పండు మాస్టర్ యాక్సిడెంట్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. సో నేను పర్సనల్‌గా పండు మాస్టర్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. సో డాన్సర్స్‌కి చాలా మంది ఉంటారు. డాన్స్ చేయడానికి, కప్పు గెలవడానికి. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో అతి ముఖ్యమైన వ్యక్తి మన పండు మాస్టరు. సో ముఖ్యంగా పండు మాస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వంలో కూడా చాలా మంచి వ్యక్తి. సో ఆయన వల్ల పక్క వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు అనుకునే వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తికి ఈరోజు ఇలాంటి విషయం జరగడం, ఇలాంటి ప్రమాదం జరగడం అనేది నిజంగా బాధాకరం. సో పండు మాస్టర్ త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటూ కింద కామెంట్స్‌లో గెట్ వెల్ సూన్ మాస్టర్ అని కామెంట్ చేయండి. సో ఇలాంటి హైవే యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి మాక్సిమం కేర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరిని మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.